అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కలెక్షన్స్ లో ఓజీ సునామీ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 154 కోట్ల రూపాయలను ఓజీ సినిమా వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. అధికారికంగా నిర్మాణ సంస్థ ఈ అంశాన్ని వెల్లడించింది. ఇక ఓజీ చరిత్రను చెరిపేసిందంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రీమియర్స్లోనూ అత్యధిక గ్రాఫ్స్ రాబట్టింది ఓజీ. ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్ సాధించిన టాప్ 10 ఇండియన్ మూవీస్లో చోటు దక్కించుకుంది. ఓజీ సీక్వెల్లో ప్రభాస్ ఉండబోతున్నారా? ఓజీ యూనివర్సల్లో ప్రభాస్ నటిస్తారా? ఇంట్రెస్టింగ్గా ఈ అంశానికి సంబంధించి డైరెక్టర్ సుజిత్ ఆన్సర్ చెప్పారు. ఈ ఇద్దరు హీరోలతో కలిసి సినిమా చేయడంపై ఇప్పుడే ఏం చెప్పలేనంటూ డైరెక్టర్ సుజిత్ వెల్లడిస్తున్నారు. సో మొత్తం మీద ఓజీటీలో ప్రభాస్ పవన్ కళ్యాణ్తో నటించే సంగతి కాస్త పక్కన పెట్టినప్పటికీ దాని గురించి ఇప్పుడంత చర్చ అవసరం లేదంటున్నారు. కానీ ప్రస్తుతం ఓజీ సినిమాకి సంబంధించి మాత్రం సీక్వెల్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ఓజీ సినిమా ప్రీమియర్స్తో పాటు అన్నీ కలిపి చరిత్రను తిరగరాసిందంటూ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 154 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసి రికార్డు స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్స్ వసూలు చేసిందంటూ ఆ సినిమా నిర్మాణ సంస్థ వెల్లడిస్తోంది. ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్ సాధించిన టాప్ 10 ఇండియన్ మూవీస్లో చోటు దక్కించుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ భారీ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తుందని అంటున్నారు. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కేవలం భారత్లోనే ఏకంగా 94 కోట్ల నెట్ ప్రాఫిట్ని సాధించినట్టు చెప్తున్నారు. ఇది కేవలం దేశీయ వసూళ్లకు సంబంధించిన లెక్క మాత్రమే. ఇక ఓవర్సీస్ హక్కుల ద్వారా వచ్చిన మొత్తాలను కూడా జత చేస్తే ఓజీ సినిమా మొత్తం కలెక్షన్లు 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉన్నాయని చెప్తున్నారు. ఈ స్థాయిలో వసూలు రాబట్టడం అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ అద్భుతాలు చేస్తుందని చెప్పాలి. సో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వారి అంచనాలకు అందుకుంటూ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డును సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. మరిన్ని మైలురాయలను, మరిన్ని మైల్ స్టోన్స్ను అధిగమించి సినిమా పరిశ్రమలో చరిత్ర సృష్టించాలని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం కలెక్షన్ల సునామీని సృష్టించలేదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే సరికొత్త రికార్డులకు తెరలేపుతుందంటూ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఇటు సినిమా పండితులు కూడా చెప్తున్న పరిస్థితి. ట్రేడ్ వర్గాలు కూడా భారతీయ సినిమా రికార్డులో ఇది ఒక అద్భుతంగా చెప్తున్నారు. ఇప్పటివరకు ఓపెనింగ్స్ అత్యధికంగా సాధించిన సినిమాల్లో ఇది ఒకటిగా చెప్తున్నారు. టాప్ 10లో కూడా ఇది కూడా నిలుస్తుంది అంటున్నారు. ఇక నార్త్ అమెరికాలో కూడా కేవలం ప్రీమియర్ల ద్వారానే దాదాపు 3 మిలియన్లకు పైగా వసూలు చేసి అక్కడ కూడా అత్యధిక ఓపెనింగ్ సాధించిన తెలుగు చిత్రాల్లో ఒకటని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. యువ దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాను తెరకెక్కించడంలో విజయం సాధించాడు. అందుకే అభిమానులు కూడా బ్రహ్మరథం పడుతున్నారని సినిమా పండితులు చెప్తున్నారు. మొత్తం మీద ఓజీ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. రైట్, మా సినిమా ప్రతినిధి శ్రీపాల్ జైన్ అవుతున్నారు. శ్రీపాల్, ఓజీ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు బద్దలు కొడుతుందంటూ స్వయంగా సినిమా నిర్మాణ సంస్థ వెల్లడిస్తోంది. ఇప్పటివరకు ఎంత నెట్ కలెక్షన్ అయింది, ఎంత వసూలు చేసింది, అలాగే వరల్డ్ వైడ్గా ఇండియా, ఓవర్సీస్ అన్నీ కలుపుకొని ఇప్పటివరకు ఎంత కలెక్షన్ చేసింది సినిమా? రామ్దాస్ 24వ తారీఖు ప్రీమియర్స్ తోని ప్రారంభమైన సినిమా ఇప్పటివరకు సునామీ కలెక్షన్స్ అయితే వశం చేసుకుంటుంది. ఎందుకంటే గతంలో ఏ సినిమాకి కూడా పవన్ కళ్యాణ్కి ఇంత ఆదరణ దక్కలేదని చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకంటే 100 కోట్ల నుంచి 150 కోట్లు, గతంలో ఆయన సినిమా 100 కోట్లు కూడా చేయలేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 150 కోట్లు చేయడం కూడా ఫ్యాన్స్ లో అయితే ఒక హ్యాపీనెస్, సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. అయితే 154 కోట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది నిర్మాణ సంస్థ. అయితే ఓజీ చరిత్రను చెరిపేసిందంటూ కూడా క్యాప్షన్ చేశారు. అయితే నైజాంలో కూడా పుష్ప 2కు, బాహుబలి, RRR వీటన్నిటికంటే కూడా ఎక్కువగా వసూలు చేసింది ప్రీమియర్స్ తో కలిపి కూడా. ఎందుకంటే నైజాం రికార్డును కూడా గతంలో సినిమాలు చాలా రికార్డ్స్ ఉండేవి, కానీ ఈ సినిమా ఒకే ఒక సినిమాతో ప్రీమియర్స్ తో కలిపి అయితే ఖచ్చితంగా ఆ రికార్డ్ అయితే చెరిపేసిందని చెప్పుకోవచ్చు. టాప్ 10 ఇండియాలో కూడా మూవీస్ లో అయితే చోటు దక్కడం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓజీ సీక్వెల్ లో కూడా ప్రభాస్ యాక్ట్ చేస్తున్నట్టు కూడా, ఎందుకంటే వస్తున్నాయి ఓజీ సీక్వెల్ లో కూడా. ఓజీ యూనివర్స్ లో కూడా ప్రభాస్ నటిస్తారా లేదా అనేది తెలియదు, కానీ వీళ్ళిద్దరు నటిస్తే మాత్రం ఇంకా సునామీ అని చెప్పవచ్చు.
థియేటర్లు కాదు, అది ఇంకా ఎక్కడున్నా కానీ కూర్చొని చూడడం ఉంటుంది. ఎందుకంటే సినిమా అనేది చాలా తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చిన, ఎందుకంటే చాలా ఇష్టపడి చూసేది ఒక సినిమా మాత్రమే ఇక్కడ ఖచ్చితంగా. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అయితే చెప్పాడు డైరెక్టర్, వీళ్ళు యాక్ట్ చేస్తారా లేదా అని తెలియదు. ఇందులో కూడా ఆయన సమాధానం అడిగినప్పటికీ కూడా దాటవేయడం జరిగింది. అఖీరా నందన్ కూడా ఓజీ 2 లో ఉంటాడా, అతనితోనే సినిమా చేస్తారన్న దానికి కూడా సమాధానం దాటవేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చెప్పలేనని కూడా చెప్పడం జరిగింది సుజిత్. కానీ ఓవర్సీస్ ఇప్పుడు మిగతా కంట్రీస్ లో కలుపుకుంటే ఇక్కడ చెన్నై, బెంగళూరు, హిందీలో కూడా, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్తారుగా, ఎందుకంటే 70 నుంచి 80 కోట్ల వరకు ఇక్కడ వచ్చేసిందని చెప్పుకుంటున్నారు. మొత్తం కలిసి 154 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా 154 కోట్లు రావడం అనేది నిజంగా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. సినిమా ఈ రోజు కూడా కలెక్షన్ల పరంగా కూడా కొంచెం మంచిగానే ఉన్నాయని చెప్పి, ఇంత వర్షాల్లో ఉన్నా కానీ సినిమా కలెక్షన్స్ అయితే ఎక్కడ తగ్గడం లేదని చెప్తున్నారు పండితులు ఈ సినిమా పరంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర తిరగా రాశాడని చెప్పుకోవచ్చు రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తుందని చెప్పాలి. రికార్డులు బద్దలు కొడుతుంది. సరికొత్త రికార్డు ఇది. దాదాపు టాప్ 10 ఇండియన్ మూవీస్లో తొలి రోజు కలెక్షన్ల పరంగా అత్యధిక వసూలు రాబట్టిన సినిమాల్లో ఇదొకటిగా నిలిచిందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ వసూళ్లకు సంబంధించి అధికారికంగా సినిమా నిర్మాణ సంస్థ కూడా అనేక అంశాలు వెల్లడించారు. ప్రధానంగా ఇండియాతో పాటు ఓవర్సీస్లో కూడా భారీ ఎత్తున మార్కెట్ సాధించిన తొలి తెలుగు సినిమాగా కూడా చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 154 కోట్ల కలెక్షన్ చేసి తొలి రోజు రికార్డు స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్ సాధించిన మూవీగా ప్రస్తుతం ఇది చరిత్ర తిరగరాసిందంటూ క్యాప్షన్ పెడుతూ ఆ సినిమా నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రీమియర్స్లోనూ అత్యధిక గ్రాస్ రాబట్టింది. ఓజీ రికార్డు స్థాయిలో 98 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ సాధించి భారతీయ సినిమా రికార్డులో ఒకటిగా నమోదైంది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా చెప్తున్నారు. సో అటు ఓవర్సీస్లో కూడా అద్భుతమైన వసూలు రాబట్టింది. నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్ల ద్వారానే 3 మిలియన్లకు పైగా వసూలు చేసి అత్యధిక ఓపెనింగ్ సాధించిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ రకంగా మొత్తం కలిపి 154 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రస్తుతం ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన రాబట్టిన సినిమాగా ఫస్ట్ డే కలెక్షన్ సినిమాగా తెరకెక్కిందని చెప్పవచ్చు. ఒకసారి ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ సుజిత్ కూడా స్పందించారు. సినిమా వసూళ్లకు సంబంధించి సినిమా ఏ రకంగా సక్సెస్ సాధించిందో సుజిత్ మాట్లాడారు. ఒకసారి చూద్దాం. తెలియదు సార్. అది బేసికల్గా నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్. కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేసాం. సో ఈవెన్చువల్గా అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ పైన వి వాంటెడ్ సి. అంటే ఫస్ట్ అయితే ఇవాళ రిలీజ్ కదా సార్. అది యాక్చువల్లీ నిన్న ప్రీమియర్స్ పడడం వల్ల రిలీజ్ ఇవాళ నిన్న అర్థం కాలేదు. సో ఇంకో కొంచెం అది డైజెస్ట్ చేసుకుని ఎలా చేద్దాం ఏంటనేది వీళ్ళు డిస్కస్ అవ్వండి సార్. అవునవును సార్. అవును సార్, అదే అలా తీసుకోవాలి సార్. అదే మీరు ఎలా అన్నారు అలా. సో నేను ఆ ఇంటెన్షన్ నాకు అక్కడే ఉండింటే అక్కడే చెప్పేసామండి. సో అది చాలా పెద్ద స్టేట్మెంట్స్. ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం కళ్యాణ్ గారితో పక్కన పెడితే, కళ్యాణ్ గారు ఈజ్ అ పీపుల్స్ లీడర్, ఈజ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ఆల్. సో ఇట్ మైట్ బి ఎనీథింగ్. సో అది మనకు తెలీదు. ఇంకా అది ఇది ఎలా వెళ్తుందో, ఎలా ఉంటుందో, ఏం చేస్తానో అవన్నీ ఐ హ్యావ్ ఐడియాస్. బట్ ఐ విల్ సీ సార్ అది ఎలా చేస్తాను అనేది చూద్దాం సార్. ఇవన్నీ చాలా దానే కదా ఎన్ని డేస్ కాల్సి వస్తుందన్నా స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి. అంటే బేసిక్ గా ఎన్ని డేస్ కావాలని ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేను కానీ సార్. ఇప్పుడు ఒక డైరెక్టర్ గా మనకి హీరో డేస్ ఇన్ని కావాలి అన్ని కావాలి మనకు ఒక క్లారిటీ ఉంది. ఇన్ని డేస్ నా మైండ్ లో ఉంది. ఆ డేస్ నేను చెప్పలేను. పొద్దున్న ఇంటర్వ్యూ చూసి ఇన్ని డేస్ చాలా నీకు సార్ అన్ని ఇస్తానులే అన్నారు అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. రైట్, మొత్తం మీద టాప్ 10 ఇండియన్ సినిమా జాబితాల్లో ఓజీ చోటు దక్కించుకుంది. అంటే పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి. ఫస్ట్ డే అత్యధిక వసూలు చేసినటువంటి టాప్ 10 భారతీయ సినిమాల జాబితాలో ఓజీ ప్రస్తుతం చోటు దక్కించుకుంది. ఆయా చిత్ర బృందాలు అధికారికంగా ప్రకటించిన తొలి రోజు కలెక్షన్స్ మేరకు టాలీవుడ్ నుంచి ఇది 7వ చిత్రంగా చెప్తున్నారు. ఇక డైరెక్టర్ సుజిత్ మాట్లాడారు. మీరు ఇందాక విన్నారు. తాను ఆరాధించే హీరోతో ఓ అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో
మరోసారి రుజువు చేసినట్టుగా చెప్తున్నారు. తనలాంటి ఎంతోమంది ఫ్యాన్స్ కొంతకాలంగా పవన్ సినిమాలో ఏం మిస్ అవుతున్నారో దాన్ని భర్తీ చేశారంటూ సుజిత్ చెప్తున్నారు. ఆయన స్టైలిష్ మేకింగ్, పవన్ లుక్స్, మేనరిజం, యాక్షన్, తమన్ నేపథ్యం హైలైట్గా ఈ సినిమాకు నిలుస్తుందని సినిమా పండితులు కూడా చెప్తున్నారు. యూనివర్స్ క్రియేట్ చేసే ఆలోచన ఉందని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. అందులో మరి ఓజీ సీక్వెల్ అయిన యూనివర్స్లో ప్రభాస్ నటిస్తారన్న దానిపై కూడా ఇప్పుడే ఏం చెప్పలేనంటూ డైరెక్టర్ సుజిత్ సమాధానాన్ని దాటవేశారు. దాని గురించి ఇప్పుడేం చెప్పలేమన్నారు. ఒకసారి మళ్ళీ డైరెక్టర్ సుజిత్ ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. సార్ అది తెలియదు సార్. ఓకే, అది బేసికల్గా నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్. కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేసాం. సో ఈవెన్చువల్గా అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ పైన వి వాంటెడ్ టు సీ. అంటే ఫస్ట్ అయితే ఇంక ఇవాళ రిలీజ్ కదా సార్. అది యాక్చువల్లీ నిన్న ప్రీమియర్స్ పడడం వల్ల రిలీజ్ ఇవాళ నిన్న అర్థం కాలేదు. సో ఇంకో కొంచెం అది డైజెస్ట్ చేసుకుని ఎలా చేద్దాం ఏంటి అనేది వీళ్ళు డిస్కస్ అవ్వండి సార్. అవునవును సార్, అవును సార్, అదే అలా తీసుకోవాలి సార్. అదే మీరు ఎలా అన్నారు అలా. సో నేను ఆ ఇంటెన్షన్ నాకు అక్కడే ఉండింటే అక్కడే చెప్పేసామండి. సో అది చాలా పెద్ద స్టేట్మెంట్స్. ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం కళ్యాణ్ గారితో పక్కన పెడితే, కళ్యాణ్ గారు ఈజ్ అ పీపుల్స్ లీడర్, ఈజ్ ఇంటూ పాలిటిక్స్ అండ్ ఆల్. సో ఇట్ మైట్ బి ఎనీథింగ్. సో అది మనకు తెలియదు. ఇంకా అది ఇది ఎలా వెళ్తుందో, ఎలా ఉంటుందో, ఏం చేస్తానో అవన్నీ ఐ హ్యావ్ ఐడియాస్. బట్ ఐ విల్ సీ సార్ అది ఎలా చేస్తాను అనేది చూద్దాం సార్. ఇవన్నీ చాలా దానే కదా డిస్కస్ చేయాలి. ఎన్ని డేస్ కాల్సి వస్తుందన్నా? ఇంకా ఆయన స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి. అంటే బేసిక్ గా ఎన్ని డేస్ కావాలని ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేను కానీ సార్, ఇప్పుడు ఒక డైరెక్టర్ గా మనకి హీరో డేస్ ఇన్ని కావాలి అన్ని కావాలి మనకు ఒక క్లారిటీ ఉంది. ఇన్ని డేస్ నా మైండ్ లో ఉంది. ఆ డేస్ నేను చెప్పలేను. పొద్దున్న ఇంటర్వ్యూ చూసి ఇన్ని డేస్ చాలా నీకు అన్ని ఇస్తానులే అన్నారు అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది.